నిరుద్యోగం పెరిగిపోతుందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల మాట ఉత్తిదేనా? మోడీ పాలనలో నిరుద్యోగిత రేటు పెరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిరుద్యోగానికి అద్దం ఘటన ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అసలు దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరిగింది? నిరుద్యోగ కారణాలను ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా మోడీ పాలనలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే. ఎయిర్ ఇండియా కంపెనీ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2000 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా ఏకంగా 25,000 మంది నిరుద్యోగులు హాజరు కావడంతో దేశంలో సంచలనంగా మారింది. ఎయిర్పోర్టుకు భారీగా తరలి వచ్చిన యువతను చూసి అక్కడి సిబ్బంది ఆశ్చర్యపోయారు. వారిని నియంత్రించలేక నానా ఇబ్బందులు పడ్డారు. అదంతా ప్రయాణికుల రద్దీ ఏమీ కాదు. ముంబై ఎయిర్పోర్ట్ లో నిర్వహించిన ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ కు వచ్చిన నిరుద్యోగులు వారంతా. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2216 ఖాళీలను భర్తీ చేసేందుకు ముంబై ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించింది. దీనికి నిరుద్యోగులు భారీగా తరలి వచ్చారు. కౌంటర్ల వద్ద తమ పత్రాలు సమర్పించేందుకు వారంతా ఒకరినొకరు తోసుకోవడం కనిపించింది. ఆహారం, నీరు అందక పలువురు ఇబ్బంది పడ్డారు. కొందరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. లోడర్ పోస్టుల కోసం ఈ డ్రైవ్ జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ ఉద్యోగంలో చేరిన వారు విమానం నుండి లగేజ్ దించడం, ఎక్కించడంతో పాటు బ్యాగేజీ బెల్టులను చూసుకోవాలి. ఒక్కో ఎయిర్ క్రాఫ్ట్ లో లగేజీ కార్గోను చూసుకునేందుకు 5 లోడర్స్ అవసరం ఉంటుంది. వారికి నెలకు 20,000 నుండి 25,000 వరకు వేతనం అందిస్తారు. ఓవర్ టైం చేసి చాలా మంది 30,000 వరకు సంపాదిస్తుంటారు. ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హతలు ఉంటే సరిపోతుంది. కానీ అభ్యర్థులు శారీరకంగా దృఢంగా ఉండడం తప్పనిసరి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు కొందరు 400 కిలోమీటర్లు ప్రయాణించి రావడం గమనార్హం. వారిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. ఉన్నత చదువులు చదివినా ఇప్పటి వరకు ఉద్యోగం లభించని వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం కోసం వచ్చారు. మరికొందరు రాజస్థాన్ నుండి వచ్చిన వారు ఉన్నారు. ఇదిలా ఉంటే గుజరాత్ లోని అంక్లేశ్వర్ లో కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇంటర్వ్యూకు వచ్చిన ఉద్యోగుల రద్దీ ఎక్కువై ఒకరినొకరు తోసుకున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే మన దేశంలో 25 ఏళ్లలోపు నూతన గ్రాడ్యుయేట్లలో 45% మంది నిరుద్యోగులుగా ఉన్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకటించడం కూడా అనేక ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు కొందరి దగ్గర సంపద పోగుబడడం పెరిగే కొద్దీ అత్యధిక మంది కొనుగోలు తగ్గుతుంది. క్షీణిస్తున్న కొనుగోలులో తమ సరుకులే అమ్ముకోవాలని పెట్టుబడిదారుల మధ్య జరిగే పోటీలో ఆధునిక యంత్రాల వాడకం పెరిగిపోతుంది. ఇది మరింతగా నిరుద్యోగాన్ని పెంచుతుంది. ఈ నిరుద్యోగం ఉపాధి పొందుతున్న కార్మికుల వేతనాల తగ్గింపుకు కారణమవుతుంది. ఈ గొలుసుకట్టు వినాశనం అంతులేని నిరుద్యోగాన్ని సృష్టిస్తోంది. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో ఏర్పడే నిరుద్యోగాన్ని సేవా రంగం భర్తీ చేయడం అసాధ్యం. ఇకనైనా బీజేపీ ప్రభుత్వం మేల్కొంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.